మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోర్డు స్టార్టర్ బాక్స్ కి మున్సిపల్ అధికారులు తాళం వేయడంతో 18వ వార్డు చాకలి కులస్తులకి చెందిన మహిళలు ఆవేదన చెంది మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సుమారు 20 కుటుంబాలు మున్సిపల్ బోర్డుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అధికారులు చేపట్టిన చర్యల్ని మహిళలు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చాకలి ఘాట్ని తొలగించి దాని స్థానంలో మినీ ట్యాంక్ బండుని నిర్మించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పాలకులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. మా బోరు మాకు కావాలి, మాకు దోబి గట్టు లేవు, మాకేమి లేవు. మా బోరు మాకు కావాలి, కోమట్టకైతే మేము సమస్య నీళ్లు మాకు సరిపోతలేవు. మా బోరు మాకు కావాలి, మాకు దోబి గట్టు లేవు. మా కోమట్లకైతే మేము నీళ్ళు ఇయ్యం. మా బోరు మాకు కావాలి. ఏమంటానంటే మేము ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళే సారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలమ్మా అని అంటాను. అంటే మేము వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడంటే కుదరది. మాకు దోబి గట్లు లేవు, చెరువులు మూసేసి ఇల్లు ఏమి విధంగా మేము ఉపయోగపడతాం. మేము పొద్దున్న లేచి పాచి పని చేసుకుని బతకటోళ్ళము. మాకు ఏది ఆధారం లేదు. మొగల చక్కదానం కూడా చక్కగా లేక వాళ్ళు పనికి పోరు. మేము ఆడనం కష్టపడి
పని చేసుకుంటే వీళ్ళు వచ్చి తాళాలు వేసుకొని పోతే మేము ఎక్కడికి పోతాము? పోయి వచ్చి నెల రోజులు నీళ్లు మోసుకుంటే ఏ లీడర్లు ఎవరు పట్టించుకున్నారు? ఏ అధికారులు వచ్చి ఇక్కడికత్తా కూడా మీరు సొంత జాగాలో బోర్ వేసుకోవాలంటే మాకు ఇండ్లే చక్కగా ఇవ్వాలి. మీరు సొంత జాగాలు ఎక్కడ వేసుకుంటాము? ఆ జాగా నాకు చూపెట్టండి. అయితే మరి వాళ్ళకు బోరు వేయించమనింటే అంటాండి కదా, వాళ్ళకు బోర్లు వేయించమనంటే ఇప్పుడు పర్మిషన్ లేదమ్మా బోర్లకు అని అంటాడు. పర్మిషన్ ఎందుకు లేదు? లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళ సమక్ష. మరి మా సమక్ష నీళ్లు వాళ్ళకి ఇస్తే మరి మేము ఎక్కడికి పోతాము? మాకు చూపెట్టండి. ఆ బోరు మాకు కావాలి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తాళం వేసుకున్నారు 3 గంటలకు. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు నల్లలు మంచినీళ్ళ నల్ల లేవు, మోసుకోలేక ఇబ్బంది అవుతుంది. మాకు సాకరావు కూడా ఇట్లా ఉతికేతందుకు దోపిగట్లు ఉంటే అవి కూడా కొట్టుకున్నారు. మాకు ఇక్కడ స్థలం లేదు ఉతికేతందుకు. మేమే బంచి బట్ట చెడ్డ బట్ట ఇంటికాడ తెచ్చి వండుకున్నాడు. మాకు మొన్న 20 రోజుల బోరు ఖరాబ్ అయ్యి ఎవరు మంచిగా చేయించలేదు, మేమే మంచిగా చేయించుకున్నాం. 20 కుటుంబాలు 20 కుటుంబాలు సార్ 20 కుటుంబాలు మేము బాగా ఇబ్బంది పడతాను. ఇల్లు తాళాలు తీయమంటే మేము తీయమంటాం. నీళ్ళకు మాకు కొట్టుకునే బోర్లు లేవు, బావిలు లేవు, ఏమి లేవు. మాకు ఇబ్బంది అవుతుంది. మంచి నీళ్ళకైతే మేము ట్యాంక్ కాడికి పోవాలి. మా వాడకాలు బోర్లు ఉన్నాయి, బోర్లు లేమో మాకై అంతాయి. బాగున్నాయి, మాకు నీళ్ళు కావాలి. ప్రభుత్వం వేయించాలి కానీ జాగాలు లేవు. జాగాలు అవకాశం ఇప్పుడట లేదని డబ్బులు అది అందరికి సమీక్ష